హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఎప్పటిలాగా ఈరోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారాన్ని మీకు తెలియజేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఒక వ్యక్తి ఆర్థికంగా బలంగా ఉండాలి అంటే అతను చేయాలి అనుకుంటున్న వ్యాపారము స్పష్టంగా అతనికి అవగాహన ఉండాలి. అప్పుడే అతను ఖచ్చితంగా ఆ వ్యాపారంలో అద్భుతంగా రాణించగలుగుతాడు. అలా కాకుండా చేయడం వల్ల అతను మరొక వ్యాపారం ఎత్తుకోవాల్సి వస్తుంది. కొంత నష్టభయం కూడా ఉంటుంది. ఈరోజు ఒక 5,000 రూపాయలు మీ దగ్గర ఉంటే 5,000 రూపాయల పెట్టుబడితోటి తక్కువగా చాలా తక్కువగా ప్రతిరోజు 1,000 రూపాయలు, అలాగే ప్రతిరోజు 3,000 రూపాయల వరకు, అంటే దాదాపు నెలకు 30,000 నుంచి 90,000 రూపాయల వరకు మీరు 5,000 పెట్టుబడి సంపాదించి ఒక అద్భుతమైన వ్యాపార సమాచారం తెలియజేస్తున్నాను. ఈరోజు మార్కెట్లో న్యూస్ పేపర్స్ మనం చూస్తూ ఉంటాం. అది ఇంగ్లీష్ అయి ఉండొచ్చు, తెలుగు అయి ఉండొచ్చు. ఈ న్యూస్ పేపర్స్ను మనం డోర్ టు డోర్ తిరిగి సేకరించడం ఈ వ్యాపార ఉద్దేశం. ఈరోజు ఎన్నో ఆఫీసులు న్యూస్ పేపర్ వేపిస్తూ ఉంటారు, ఆఫీసుల్లో ఉంటుంటాయి. అలాగే ఈ మన షాపుల్లో ఉంటుంటాయి. అలాగే ఇళ్లల్లో ఉంటుంటాయి, ఇల్లు వేపిస్తుంటారు. ఇంగ్లీష్, తెలుగు ఈ రెండు రకాలుగా ఉంటుంటాయి. ఇంగ్లీష్ పేపర్ కొంచెం డిమాండ్ మార్కెట్లో ఉంటుంది, తెలుగు పేపర్ కొంచెం తక్కువ రేటు పలుకుతుంది. కానీ అద్భుతమైన రేటు ఉన్నాయి. ఇప్పుడు ఈ వ్యాపారానికి అసలు కాంపిటీషన్ అనేది లేదు, పోటీ లేని వ్యాపారము. జనరల్గా పోటీ లేని వ్యాపారాలు ఒక వ్యక్తి సెలెక్ట్ చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. కాకపోతే ఇది ఏంటంటే కొంచెం శ్రమ పడగలిగే అవకాశం ఉంటుంది అనమాట. ఖచ్చితంగా మనము శ్రమ పడగలిగితేనే మనం విజయం సాధిస్తాం. ఈరోజు ప్రతి ఒక్కరికి మోటార్ బైక్ ఉంటుంది. అలాగే ఈ మోటార్ బైక్ ఎక్సెల్ లాంటిది, చిన్న టీవీఎస్ లాంటిది ఉంటే దానికి 2 సంచులుగా తగిలించుకోగలిగి ఒక కాట దాంట్లో పెట్టుకోగలిగి, అంటే ఈరోజు ఇంతకుముందు మనకు ఈ న్యూస్ పేపర్ కొనేవాళ్ళు పాత కాటాలు వాడేవాళ్ళు. ఇప్పుడు డిజిటల్ కాటా వచ్చింది కాబట్టి న్యాయంగా తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ డిజిటల్ కాటా వచ్చింది కాబట్టి వాళ్ళు ఆ పేపర్స్ దాని మీద పెడతారు. ఆ లెక్క ప్రకారం మన కాటా వస్తుంది కాబట్టి ఆ 2 సంచుల్లోటి ఈరోజు మైక్ కూడా వచ్చింది. మీరు న్యూస్ పేపర్లు కొంటాము అనేది ఒక మైక్ మీరు సెట్ చేసుకోగలిగితే మీరు తిరుగుతూ ఉంటే ఈజీగా మీరు గ్యాచ్ చేయగలుగుతారు. ఈరోజు న్యూస్ పేపర్స్ మనం అరవాల్సిన పని లేదు. ఒక బజార్లో చిన్నగా ఒక రౌండ్ తిరిగి వచ్చే లోపల ఒకరికో ఇద్దరు ఉంటుంటాయి కాబట్టి న్యూస్ పేపర్స్ ఎక్కడ ఇచ్చేవాళ్ళు మనకు ఈజీగా మనం అనుకున్న టార్గెట్ వస్తుంది. చాలా అద్భుతమైన వ్యాపారము ఇది. కాకపోతే ఏంటంటే మనం కొంచెం ఓపిక చేసుకొని ఖచ్చితంగా మనం తిరగలిగి ఉంటే మాత్రం ఇది ఖచ్చితమైన విజయం అవుతుంది. మీకు ఒక్కసారి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. కష్టపడే మనస్తత్వం ఉండే వాళ్ళే ఈ వ్యాపారం సెలెక్ట్ చేసుకోగలరు. ఈరోజు ఏంటంటే అన్ని వ్యాపారాల మాదిరి ఇంత లక్షల పెట్టుబడి అవసరం లేదు. కాకపోతే మీ శ్రమ, ఈ 5,000 ఇన్వెస్ట్మెంట్ తోటి మీ శ్రమగానే ఉండగలిగితే ఖచ్చితంగా ప్రతిరోజు మీరు అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోగలుగుతారు. ఈరోజు న్యూస్ పేపర్స్ మార్కెట్లో అసలు ఇలా పేపర్లు కొనేవాళ్ళు మనం తీసుకెళ్ళి వేయాల్సిందే కొట్లకు కానీ, ఈ పాత సామాను కొట్లో కానీ మనం న్యూస్ పేపర్స్ తీసుకెళ్ళి వేస్తుంటాము. మన ఇళ్ళ దగ్గరికి వచ్చుకునే వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారు. మనం ఒకవేళ పాత పేపర్లో మనం న్యూస్ పేపర్లు అన్నీ కట్టకట్టుకొని ఒక న్యూస్ పేపర్ కొనే వ్యక్తికి అడిగిపోయినా కూడా అతను చాలా తక్కువ రేటుకి తీసుకుంటాడు. ఈరోజు మార్కెట్లో 20 రూపాయల దాకా పలుకుతుంది. 20 నుంచి 25 రూపాయల దాకా న్యూస్ పేపర్ కొంటున్నారు. ఇంగ్లీష్ పేపర్ అయితే 25 రూపాయల పైనే పడుతున్నది. మామూలు పేపర్ అయితే 20 రూపాయల దాకా కొంటున్నారు. మంచి అవకాశాలు ఉంది. ఈ అవకాశాన్ని నీట్గా అంటే ఒక అంటే ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి అందిపుచ్చుకోండి ఫ్రెండ్స్. ఈరోజు ఎలా ఉంటుందంటే మనం చేసే ప్లాన్డ్గా, అంటే మనం చేసే పని ఖచ్చితమైన ప్లాన్గా కానీ ముందుకెళ్ళగలిగితే ఖచ్చితమైన విజయం వస్తుంది. ఈరోజు చాలామంది వర్క్ చేయాలి అనుకుంటున్నారు. కాకపోతే సరైన అవగాహన లేకపోవడం వల్ల, సరైన విధానంలో ముందుకెళ్ళలేకపోవడం వల్ల దీంట్లో ఓడిపోతూ ఉంటారు. ఈ వ్యాపారం మాత్రం ఎటువంటి పోటీ అనేది చాలా తక్కువ కాబట్టి మీరు ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ప్రయత్నం చేసిన వ్యక్తి ఎప్పుడు ఎక్కడ ఓడిపోయిన చరిత్ర లేదు. అద్భుతమైన విజయం మీకు వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.